ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి 7 కోట్లు పెట్టి ఒక్కొక్క పథకానికి విద్యుత్ లైన్ కూడా వేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి పెద్ద మనసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? 16 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వమని చెప్పి 7 గంటలు ఇస్తామని ప్రకటించింది. 7 గంటల్లో కూడా 3 గంటలు 2 గంటలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. రైతన్నలని ఎక్కడ అడిగినా గానీ నీళ్లు లేవమ్మా, కరెంటు లేవమ్మా అని చాలా బాధపడుతున్నారు. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ దగ్గర ఆ నీళ్లతో 50 మెగావాట్ల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి చేయాలని తలపెట్టారు. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే 65% పనులు పూర్తి కూడా అయిపోయాయి. ఇక మిగిలింది 45% పనులే. ఆ 45% పనులు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి 3 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పూర్తి చేయబుద్ధి కావడం లేదు. కనీసం ఆ విద్యుత్ ఉత్పత్తి చేసి జరిగేదన్నా జరుగుతూ ఉంటే కనీసం ఇక్కడ ప్రజల కన్నా కరెంటు కోతలు లేకుండా, ఇక్కడ రైతుల కన్నా కరెంటు కష్టాలు లేకుండా, ఇక్కడ మహిళలకైనా కరెంటు కష్టాలు లేకుండా ఉండేవి. కానీ ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. అంతేకాదు ఏ పల్లెకు వెళ్ళినా, ఏ మహిళను కదిలించినా అమ్మా నీళ్లు లేవు, అమ్మా మంచినీరు లేవు అంటున్నారు. వారు మేడలు మిద్దెలు అడగడం లేదు, వెండి బంగారు అడగడం లేదు. వారు అడిగిందల్లా మంచినీరు. ఇక్కడ నుంచి కృష్ణా నీళ్లు పోయే పైప్ లైన్ వెళ్తుంది. డ్యామ్ చూస్తే పక్కనే ఉంది, కానీ మంచినీరు కూడా దిక్కులేదు ఇక్కడ. అవునా? అలా ఉంది ఈ ప్రభుత్వం. మహిళలు ఈ కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామమ్మా అని, ఒంటి మిగిలిన బంగారం అమ్ముకోవాల్సి వస్తుందమ్మా అని చాలా బాధపడుతున్నారు. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, ఆర్థికంగా బలపడాలని అనుకున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పావలా వడ్డీ కాదమ్మా, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకుంటుంది అంటున్నారు మహిళలు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నారంటున్నారు మహిళలకి. మన రాష్ట్ర మహిళలకైతే ఇవ్వడం లేదు. మరి ఎవరికి ఇస్తున్నారో ఆయన బంధువులకు ఇచ్చుకుంటున్నారేమో మనకు తెలియదు. ఈ రోజు మహిళలు సొంత బిడ్డలను స్కూళ్లు కూడా పంపించకుండా కూలీకి తీసుకెళ్లే పరిస్థితి. ఏమక్క అంటే కూలీకి తీసుకెళ్తే కనీసం డబ్బులు వస్తాయమ్మా, 2 పూటలన్నా గడుస్తుంది అంటున్నారు. ఒక తల్లికి తన బిడ్డల్ని స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్లాలంటే ఎంత బాధ అవుతుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అలా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతులనైతే పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వారి కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇత్తనాల ధరలు, ఎరువుల ధరలు అన్ని పెరిగిపోయినాయి. మద్దతు ధర లేదు, నీళ్లు లేవు. ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లు ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టి కట్టమని చెప్తున్నారు. కట్టకపోతే స్టార్టర్లను
ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని కాపాడుతున్నది ఎవరో తెలుసా? మన చంద్రబాబు నాయుడు గారు. చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు రక్షణ కవచలుగా మారాడు. ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయగల సమర్థత ఉన్నా దించాడట. దానికో లెక్కుంది. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవినీతి ఆరోపణలున్నాయి. 2 ఎకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెరిటేజ్ అయినది ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో ఆస్తులున్నాయి. అంతేకాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ కేసులో 850 ఎకరాలు 10 సంవత్సరాల కిందటే 2500 కోట్లు విలువ చేసే భూమిని ఎంతకు ఇచ్చేశాడో తెలుసా? కేవలం 4 కోట్లకు ఇచ్చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందంటే ఇదే. ప్రభుత్వ భూముల్ని కేవలం 4 కోట్ల రూపాయలకి ఇచ్చేశాడు. మొన్న విన్నాం నిజాం షుగర్స్ ఒక తెలంగాణ ప్రాంతానికే కాదు దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ. దానికి నిజాం ప్రభుత్వము 16,000 ఎకరాలు ఇచ్చిందట. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాలాగా పనిచేశాడు. ఒక వాటా అయితే తన మనిషి తన ఎంపీకి నాగేశ్వరరావు గారికి 600 కోట్లు విలువ చేసే భూమిని పరిశ్రమని కేవలం 60 కోట్లకు ఇచ్చేశాడు. ఇక్కడ ఉన్న అవంతి షుగర్స్ ని చంద్రబాబు నాయుడు గారు మనసు లేకుండా మూసేశాడు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డారు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారికి అర్థమని అడుగుతున్నాం. అంతేకాదు కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మించిన అవినీతి పరుడు ఇక లేనే లేడని. ఆయన హెరిటేజ్ కోసమని బ్రహ్మాండంగా నడిసే డైరీని నష్టాలు పాలు చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలివుంది. చీకట్లోనే చిదంబరం గారు లాంటి వాళ్ళని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకుంటాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టరు, ఆయన మీద విచారణ చేయరు. అందుకు ప్రతిఫలంగానే చంద్రబాబు నాయుడు గారు వారి మీద అవిశ్వాసం పెట్టడు. అది వీరి చీకటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టదలుచుకుంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రజల అవసరం గురించి ఆలోచించకుండా ఈరోజు కేవలం ఆయన స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పడిపోదు అని భరోసా ఉంటుందో అప్పుడు ఈ కాంగ్రెస్ వారు పచ్చ జెండా ఊపి ఇప్పుడు అవిశ్వాస డ్రామా ఆడు చంద్రబాబు నాయుడు గారు అంటారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెడతాడు. అందుకే చిరంజీవి గారు వేరే పార్టీగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టలేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరాక అప్పుడు అవిశ్వాసం పెట్టాడు. పేరుకు మటుకే ఇది తుగ్లక్ పరిపాలన అంటాడు. పేరుకు మటుకే ఇది పనికిరాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటాడు. పేరుకు మటుకే ఒక్క రోజు కూడా దీనికి అధికారంలో ఉండే అర్హత లేదు అంటాడు. కానీ ఈ ప్రభుత్వాన్ని మటుకు నెత్తిన పెట్టుకొని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. పాదయాత్ర అని తిరుగుతూ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడారు. నిన్న రైతులని రాజశేఖర రెడ్డి గారు చాలా మోసం చేశారు అని అన్నారు. అంత మహానేతను పట్టుకొని అలాంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఎలా అనగలిగారు? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఉచిత విద్యుత్ ఇచ్చి మోసం చేశాడా రైతుల్ని? రుణాల మాఫీ చేసి మోసం చేశాడా రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని? రైతు పక్షాన నిలబడి వారికి మద్దతు ధర కరగాలని రైతు గురించి ఆలోచన చేసి ప్రేమి
చేశాడని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాడు అధికారంలో. వ్యవసాయము దండగా అన్నాడు, ప్రాజెక్టులు కడితే నష్టము అన్నాడు. ఈయన పెట్టే హింస తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ₹1 కూడా ఒక రైతుకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన రైతులకి రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. మోసం చేయడము రాజశేఖర రెడ్డి గారి నైజం కాదు, మోసం చేయడము చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు. పట్ట పగలు అందరూ చూస్తుండగా సొంత మామను వెన్నుపోటు పొడిచి తన కుర్చీని తన ఎమ్మెల్యేలను మోసం చేసి లాక్కున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. మోసగాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో ప్రజలు నిర్ణయించాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంకో మాట కూడా అన్నారు. ఈరోజు కృష్ణ నీళ్లు మన రాష్ట్రానికి రానందుకు కారణము రాజశేఖర రెడ్డి గారేట. దానికి సమాధానంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో కూడా చక్రం నేనే తిప్పుతున్నానని, ఢిల్లీలో కూడా కింగ్ మేకర్ తానేనని ప్రచారం చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఈ ఆల్మట్టి ఎత్తు పెంచడం అయితేనేమి, నారాయణపూర్ డ్యామ్ అయితేనేమి కర్ణాటక వాళ్ళు కట్టుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు, చంద్రబాబు వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు, అవి పూర్తయిపోతే మన రాష్ట్రానికి కృష్ణ నీళ్లు రావు, నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు వినలేదు.
నీచమైన కుమ్మక్కు రాజకీయాలు కేవలం వారి స్వార్థం కోసం చేస్తున్నారు ఈ రోజు రెండు పార్టీలు. వీరి ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. కాంగ్రెస్ తో విసుకొస్తే ప్రజలు తెలుగుదేశం ఓటేయాలట, తెలుగుదేశంతో విసుకొస్తే కాంగ్రెస్ కు ఓటేయాలట. ఈ రాష్ట్రంలో మూడో పార్టీ కానీ మూడో వ్యక్తి కానీ ఉండకూడదట. అందుకని ఈ రోజు కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశారు. పైగా సిబిఐ ఇచ్చే కారణమేమో జగనన్న ఒక ఎంపీ గనుక, ఒక పార్టీకి అధ్యక్షుడు గనుక ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడట. జగనన్న బయట ఉన్నప్పుడు 3 సంవత్సరాలుగా సిబిఐ దర్యాప్తు జరుగుతుండగా ఏ ఒక్క ఉదాహరణ జగనన్న సాక్షులను ప్రభావితం చేసిన ఉదాహరణ ఒక్కటన్నా చూపించగలరా వీరా అంటే సిబిఐ చూపించలేదు. కేవలం 5.5 లక్షల మెజారిటీతో ఆయన గెలవడమే ఆయన చేసిన పాపమైనట్టు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండడమే ఆయన చేసిన తప్పైనట్టు ఆ నెపం చూసి ఈరోజు బెయిల్ కూడా అడ్డుపడుతున్నారు. ఇన్ని నీచమైన కుమ్మక్కు రాజకీయాలు, ఇన్ని కుట్రలు కుతంతులు వీళ్ళు పన్నుతున్నా జగనన్న మటుకు ధైర్యంగానే ఉన్నాడు. బోన్లో ఉన్న సింహము సింహమే. దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడు అని జగనన్న ధైర్యం. మీ ప్రేమాభిమానాలు జగనన్నను కాపాడుతాయని జగనన్న ధైర్యం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. ఒక